విశ్వాసములో ఎదుగుదల, విశ్వాసములో ఎదుగుదల. రెండవది ఏం చేస్తా ఉన్నారంటే, మరి దావీదు తన యొక్క సాక్ష్యాన్ని వివరిస్తున్నారు. ఏం వివరిస్తున్నారండి? సాక్ష్యము. మంచి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వయసులో పెరుగుతున్న కొద్దీ ఏముండాలి? మనకి చక్కని సాక్ష్యం ఉండాలి, చక్కని సాక్ష్యం ఉండాలి. చక్కని సాక్ష్యం ఉండాలంటే చక్కని జీవితం ఉండాలి. మంచి సాక్ష్యము కలిగి ఉండటం అంటే మచ్చలేని జీవితము, విశ్వాసంతో కూడుకున్న జీవితము, దేవుని మీద ఆధారపడినటువంటి జీవితము. మరి దావీదు తర్వాత తన జీవితంలో జరిగినటువంటి చాలా విషయాలను జ్ఞాపకం చేసుకొని, దేవా నీవు నన్ను రక్షించేవు, నీవు నన్ను కాపాడావు, నీవెన్నో బాధల నుంచి తప్పించేవు, నీవెన్నో విధాలుగా నా పక్షాన ఉన్నావు, నీవు చేసిన ఈ కార్యాలన్నింటినీ నేను ఎలా మర్చిపోతాను, నీ ప్రజల ఎదుట వాటన్నింటినీ నేను ప్రకటిస్తాను అని చెప్పి చేస్తా ఉన్నాను. సాక్ష్యం. సో వయసులో పెరుగుతున్న కొద్దీ ఏం పెరగాలండి? మనకి సాక్ష్యం పెరగాలి. సాక్ష్యం పెరగాలి అంటే అర్థం ఏంటి? దేవుడు మన పక్షాన చేసినటువంటి గొప్ప కార్యాలను అనేకులకు మనము వివరించాలి. అనేకులకు వివరించాలి అంటే మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి మనం అనేకమైనటువంటి వాటిని పొందుకోవాలి. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తారు, వాళ్ళకి వీళ్ళకి చెప్తారు,